చరిత్రలో ఎప్పుడు కూడా మరి 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అటువంటిది ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావని మీరు తీర్పిస్తే మీ తీర్పును కూడా అవగాహన చేసేటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవగాహన చేసేటువంటి విధంగా మరి ఆయన నేను అసెంబ్లీకి రావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలంటాడు, అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాడు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటే కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా అది ప్రజలు ఇవ్వాలి, అంతేగాని స్పీకర్ ఇచ్చేది కాదు, కోర్టు ఇచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా అనేది అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేనప్పుడు మేము ఎట్లా ఇవ్వగలుగుతాం అనేటువంటి విచక్షణ లేకుండా, కనీసం అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకుండా మరి సంతకాలు మాత్రం పెట్టుకుని జీతాలు మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఏదైతే ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, దాన్ని మళ్ళీ బాగు చేయడానికి మీరు పనిచేయాలి తప్ప ఇట్లా నరుగుతాము చంపుతాము అనేటువంటి భావనతో ఈరోజు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ మానసికమైన పరిస్థితి ఇంకా మార్పు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అహంకారంతో అహంభావంతో ప్రజల్లోకి రాకుండా తాడేపల్లి రాజప్రసాదంలోనే 5 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో తప్పనిసరి రావాల్సి ఉంటే మరి గాలిలోనే వచ్చి గాల్లోనే వాగ్దానాలు వేసి గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి కాదు. కూడదని వస్తే బ్యారికేడ్లు, పరదాలు, 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేవారు. ఏంటంటే ఏదో వైకుంఠపాలిలాగా ఉంటుంది. ఇప్పుడు 14లో అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. ఓ రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తూ ఉన్నాం. ఎంతోమంది పరిశ్రమలు వచ్చారు, రాష్ట్రం బాగుపడుతుంది అనుకునే దశలో మళ్ళీ ప్రభుత్వం పోయింది. అంటే మేము కష్టపడి ఇప్పుడు ఏదైతే వైకుంఠపాలిలో చూడండి, మనం ఏదైతే నిచ్చులు పాములు ఉంటాయి, ఏదో 0 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క గడి పెట్టుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ 19లో పాము కడితే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఆ పాము కూడా మళ్ళీ పైగళ్ళు 9వ గళ్ళనే ఎక్కడ ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. అది ఆ పెద్ద పాము కడితే జట్టు కిందకు వచ్చేస్తాం, 1లోకి వచ్చేస్తాం. ఇంక మిగిలినది చిన్న పాములు ఉంటాయి, ఒక 2 గళ్ళు 3 గళ్ళలో కిందకు వస్తాం. అలాగే నిచ్చులు కూడా ఉంటాయి, చిన్న నిచ్చులు, పెద్ద నిచ్చులు ఉంటుంది. ఈ పాముడు మాత్రం అది కనుక దాటకపోతే సెలవు అనమాట. మనం నాకు గుర్తు, ఒక పాము 9వ లాస్ట్ నుంచి దగ్గరికి వచ్చాక ఉంటుంది. బాగానే చేరేవరా అనుకుంటాం, అంత ఆ పాము కరిచిందంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అట్లాగే 19లో మళ్ళీ ఆ పాము కరిచింది, కింద పడ్డాం వైకుంఠపాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాం. మళ్ళీ అంచేత అధికారం కూడా ఎప్పుడు 5 సంవత్సరాల్లో కాకుండా ఒక 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించి మీరే 10 మందికి మీకు అందినటువంటి సాయాన్ని చెప్పండి. మేము అబద్ధాలు చెప్పమంటలా, అసత్యాలు చెప్పమంటలా. ఈ ప్రభుత్వం నుంచి మీకు అందినటువంటి సాయాన్ని 10 మందికి చెప్పండి, ఆశీర్వదించమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకు